ప్రైజ్ లార్డ్. మీకు అందరికీ వందనాలు. మరి ఈ యొక్క సాయంకాల సమయంలో మరి మెసేజెస్ మరి ఇచ్చేదానికి దేవుడు మంచి సమయాన్ని ఇచ్చాడు. మరి దేవుడు మీరందరూ బాగున్నారని నేను కోరుకుంటున్నాను, మరి ప్రార్థిస్తున్నాను. మరి ఈ యొక్క పరిచర్య కొరకు కూడా మీరు ప్రార్థించండి. ప్రియ తల్లి, తండ్రి, సహోదర, సహోదరి, మరి ఈ వీడియో చూస్తున్నప్పుడు మరి లాస్ట్ వీడియోలో నేను ఒక సాంగ్ను పాడినాను. మరి మీరు కామెంట్లో మరి ఎలా ఉందనేది తెలియచేయగలరు. మరి ప్రతి వీడియోకి పైన నేను ఒక సాంగ్ని ఒక చరణం పాడటం జరుగుద్ది లాస్ట్లో. మరి ఫస్ట్లో కూడా పాడేదానికి నేను ఈ దినం మరి ఇష్టపడుతున్నాను. మరి మనకు ఈ దినం వాక్య భాగం ఏంటంటే మరి దేవుడు మనకిచ్చినటువంటి సమయము చాలా గొప్పది. మరి సమయాన్ని సద్వినియోగపరచుకోవటం అనేది దేవునికి ఎంతో ప్రీతికరమైనది. మరి సమయాన్ని వ్యర్థపరచుకోకూడదు. మరి అదేవిధంగా అపోస్తులైనటువంటి కార్యంలో మరి 1 పేతురు 3:17 ఈ విధంగా ఉంది: దేవుని చిత్తం ఎలాగున్న ఎడల కీడు చేసి శ్రమపడుట కంటే మేలు చేసి శ్రమపడుటయే బహు మంచిది. మరి పౌలు భక్తుడు మరి పేతురుకు 1 పేతురులో మరి 3:17 మరి వ్రాయబడి ఉన్నది: దేవుని చిత్తం అలాగున్న ఎడల కీడు చేసి శ్రమపడుట కంటే మేలు చేసి శ్రమపడుటయే బహు మంచిది. హల్లెలూయా! ఎంత గొప్ప వాక్యము. మరి ఈ రోజుల్లో అనేకం మరి నిజమే కదా, మరి మేలు మరి కీడు చేసి శ్రమ పడేదానికంటే మేలు చేసి శ్రమ పడుట బహు మంచిది. ఎంత గొప్ప మరి వాక్యాన్ని మనకు దేవుడు ఇచ్చిన్నాడు. మన దైనందిన జీవితంలో మరి దేవాది దేవుడు మరి మనకు రక్షకుడుగా మరి అనేకులకు మరి దీవెనకరంగా ఉండేదానికి ప్రభువు మనతో మాట్లాడుతున్నాడు. మరి ఈ వీడియో ద్వారా చూస్తున్న ప్రియ సహోదర, సహోదరి, తండ్రి, తల్లి, మరి మీరు శ్రద్ధతో విన్నట్లయితే మరి ఈ వాక్యము చాలా గొప్ప వాక్యము. నిజముగా మరి నిజమే కదా, దేవుని చిత్తం అలాగున్న ఎడల కీడు చేసి శ్రమ పడుట కంటే మేలు చేసి శ్రమ పడుట బహు మంచిది. హల్లెలూయా! మరి ఇది నా దైనందిన జీవితంలో మరి ఇదే నేను చాలా మంది అయ్యో నేను మేలు చేసి కీడుని ఇది చాలా మంచిదని ప్రభు సెలవిస్తున్న క్రైస్తవులకి ఇది చాలా గొప్ప ఘనత. నిజమే, శ్రమ అయితే ఎలా గొప్ప, అది దేవునిలో దేవుని అంటున్నది. నీవు నేను మరి యొక్క పరలోకం వెళ్ళాలంటే ప్రభు రక్షణలో ఉండాలి. నిజమే, మత్తయి రాసినటువంటి సువార్త 26:39 మరి ఈ విధంగా ఉన్నది: మరి కొంత దూరము వెళ్ళి సాగిలపడి, నా తండ్రి సాధ్యమైతే ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగిపోము, అయినను నా ఇష్ట ప్రకారము కాదు నీ చిత్త ప్రకారమే కానిమ్మని ప్రార్థించెను. దేవాది దేవుడు మరి సిలువకు వెళ్ళేటప్పుడు మరి ఇలాగంటున్నాడు: సాధ్యమైతే గిన్నె నా యొద్ద నుండి తొలగిపోయిన, అయినను నా ఇష్ట ప్రకారము కాదు నీ చిత్త ప్రకారమే కామ్యనని ప్రార్థించాను. అది శ్రమ అయినను నిశ్చిత్తమై. చాలా శ్రమలు వస్తే కృంగిపోతారు. దేవుడు ఎక్కడున్నలే అని అనుకుంటారు, దేవుడే లేడనుకుంటారు. అది ఏం మాత్రం మంచిది కాదు. మనకు మేలు కొరకే దేవుడా, కీడు కొరకు దేవుడు కాదా? కీడు కలిగినను మనము దేవునిలో నమ్మకముగా ఉండాలి. అలాంటి గొప్ప కృప దేవుడు మనకు ఇక్కడ ప్రభువే చెబుతున్నాడు. ఏం చేశాడంటే, అయినను నా ఇష్ట ప్రకారము కాదు నీ చిత్త ప్రకారమే కానిమ్మని ప్రార్థించాను. మరి మత్తయి 26:39 నిజమే, నీ మరి దేవుని చిత్తము ఎప్పుడైనా మనం ఆలోచన చేశామా? మన ఇష్టానుసారము జీవిస్తూ ప్రభు నా పట్ల గొప్ప కార్యాలు చేయలేదే అని ఎదురు చూస్తున్నాం. మన ఇష్టానికి మనము చేయకూడదు, దేవుని ఇష్టానికి మనము చేయాలి. నీ తండ్రి ఇష్టాన్ని, నీ తల్లి ఇష్టాన్ని, నీ కుటుంబీకుల ఇష్టాన్ని నువ్వు చేయగలిగి ఉండాలి. అప్పుడే నువ్వు గొప్ప కార్యాలు చూడవచ్చు. నీ సొంత స్వప్రయోజనమైనటువంటి ఆలోచనలు దేవుని సమ్ముఖంలో పనికే రావు. పనికొచ్చేటివి నీకు ఏదన్నా ఉన్నదంటే దేవుని మాటలు మాత్రమే. ఈ సాయంకాల సమయంలో మరి నిజమైనటువంటి దేవుడు యేసుక్రీస్తు కనుక నువ్వు ధైర్యము కలిగి మరి
దేవుని వైపు మరి కొనసాగాలి, ఆగిపోకుండా మరి సాగిపోవాలి. ప్రభు పేరిట నీకు సెలవుస్తున్నాను. మరి చాలా కుటుంబాలు మరి అనేకులు ఏం చేస్తున్నారు, శ్రమ కలగతానే మరి దిగజారిపోతూ ఉంటారు. అది ఏం మాత్రము మంచిది కాదు. శ్రమైనను, నిందైనను, అవమానమైనను, మరి ఆపదలు ఎన్నైనను ప్రభువును విడిచి నువ్వు వేరొక మరి తట్టుకు నువ్వు మళ్ళకూడదు. దేవుని వాక్యము సెలవిస్తుంది. ప్రభువే అంటున్నాడు, నీ చిత్తం అయినను నా ఇష్ట ప్రకారము కాదు, నీ చిత్త ప్రకారమే కాదు. అదే మత్తయి రాసినటువంటి సువార్త 26:42 ఉన్నది. మరలా రెండవ మారు వెళ్ళి, నా తండ్రి, నేను దీనిని తాగితే కానీ ఇది నా యుద్ధ నుండి తొలగిపోవట సాధ్యము కాని ఎడల నీ చిత్తమే సిద్ధించునుగాక అని ప్రార్థించను. నీ చిత్తమే. ఒకవేళ ఇది నేను సిలువకి ఎక్కటం ఇది నీ చిత్తము కనుక ఇది నీ ఇష్టానుసారమే జరిగించు. మనం అలాగే ఎప్పుడైనా ప్రార్థన చేస్తామా? దేవాది దేవుడు మరి దేవుడే అలాగే మనకు చెప్పాడు. మరి కఠినమైన శ్రమలు, నిందలు, అవమానాలు, ఆటంకాలు ఎన్ని వచ్చినా మరి నువ్వు నిలబడి ప్రభు చిత్తాన్ని నువ్వు చెయ్యాలి. నువ్వు కీడు చేసి మేలును చూడకూడదు. అదే మాత్రం మంచిది కాదు. మేలు చేసి కీడు అనుభవించుట బహు మంచిది. చాలా అర్థం ఉంది కదా. మన దైనందిన జీవితంలో చాలా మంది సహోదరులు అంటుంటారు, తండ్రులు అంటారు, నేను వాళ్ళకి మేలు చేశాను, వాళ్ళు నాకు కీడు చేశారంటున్నారు. అయితే ప్రభువు నిన్ను దీవిస్తాడు. తండ్రి, తల్లి, సహోదర, సహోదరి, నీకు మేలు మాత్రమే చెయ్యాలి. మరి అలాంటి గొప్ప దేవుడు మరి నీకు మరి నాకు కలిగి ఉంటున్నాను. నిజమే. మరి అపోస్తుల కార్యములు 21:13 పౌలు మరి ఇదెందుకు మీరు ఏడ్చిన గుండెలు బద్దలు చేసేదలా, నేనైతే ప్రభువు అయిన యేసు నామము నిమిత్తము యెరూషలేములో బంధింపబడుటకు మాత్రమే గాక చనిపోవుటకు సిద్ధముగా ఉన్నానని చెప్పాను. హల్లెలూయా. నేను చనిపోయేదానికి సిద్ధంగా ఉన్నాను. మరి పౌలు మరి గట్టిగా అక్కడ మాటలు చెబుతున్నాడు. మనం దేని కొరకంటే ఈ లోకంలో ఉండేది దేవుని మాటల కొరకు. కొద్ది దినాలు బ్రతికినా దేవుని కొరకు బ్రతకాలి. కాకిలాగా కలకాలము జీవించేదానికంటే హంసలాగా ఏమంట కొద్ది కాలము జీవించి చనిపోవటమే. గంగిగోవు పాలు గరిటెడైన చాలు, కడవడైతేమి కర్మ పాలు. గంగిగోవు పాలు అంటే ఆవు పాలు, అవి ఒక గంటెడైనా చాలు. క్వాలిటీ అక్కడ ఉంటున్నది. క్వాంటిటీ కాదు, క్వాలిటీ. మరి కడవడైతే ఏమి, మరి కర్మ పాలు. నిజమే కదా. మనం కొద్ది దినాలైన ప్రభు కొరకు నువ్వు పరిశుద్ధముగా జీవించలేకపోతే ప్రభు నీ పట్ల దుఃఖిస్తాడు. రక్షణ కలిగి మా పితరులు మేము క్రైస్తవులమంటే నువ్వు దేవుని సన్నిధానానికి వెళ్ళలేవు. మరి దేవుడు అందరికీ ప్రభు అంటున్నాడు. యాకోబు అంటాడు, నేను మరి ఆ యొక్క మరి ఉన్నటువంటి మొదటి మరి ఆ స్థానాన్ని సంపాదించుకోవాలంటే ప్రభువులో మరి ఎంతో ప్రయాసపడ్డాడు. మరి ఎంతో ఆయన మరి నిందలు పడ్డాడు, అనేకమైనటువంటి బాధలు పడినాడు. మరి నిజమే కదా. మరి దేవుని యొక్క స్థానము మనకు మరి ఆయన సంపాదించుకోవటము మరి పుట్టుకతో రాదు. నువ్వు శ్రమ పడుట దేవుని కొరకు నువ్వు పరిచర్య చేస్తేనే, ప్రయాసపడితేనే నీకు ఆ ప్రథమ ఫలము కలుగుతుంది. పుట్టుకతో ఎవరికి, యాకోబుకి పుట్టుకతో రాల. ఆయన శ్రమ పడ్డాడు, అవమానాలు పడ్డాడు, నిందలు పడ్డాడు. దేవుని కొరకు సమస్తము తెగించి మరి నిలబడినాడు కనుక నా ప్రథమ ఫలాన్ని ఆ మొదటి మరి దీవెనలను ఆయన పొందగలిగాడు. మన దైనందిన జీవితంలో మరి ఇక్కడ అంటున్నాడు మరి పౌలు, నిజమే కదా. మరి పౌలు ఇదెందుకు, మరి అపోస్తల కార్యములు 21:19 పౌలు ఇదెందుకు మీరు ఏడ్చిన గుండెను బద్దలు చేసేది, నేనైతే ప్రభు అయిన యేసు నామము నిమిత్తము యెరూషలేములో బంధింపబడుటకును మాత్రమే గాక చనిపోవటకు సిద్ధముగా ఉన్నానని చెప్పును. అనేక మంది దైవ సేవకులు చంపబడుతున్నారు. మన ఇండియాలో అయితే
మరి ఆ యొక్క మరి మణిపూర్ చాలా మందిని, మరి ఆంధ్రప్రదేశ్లో కూడా మరి చంపటం జరిగింది. మరి తోమానే మొదటగా భారతదేశంలో చంపారు. గొప్ప సేవకులు మరి నిజముగా చాలా మంది మరి చంపబడినారు. నిజమే, మరణమైనది ఇష్టకరముగా చేశారు. క్రైస్తవ జీవితం అంటే ఇతరుల కొరకు మరణించటం, ఇతరులను చంపటం క్రైస్తవ జీవితము కానే కాదు. అందుకని క్రైస్తవులంటే చాలా మంది చులకనగా చూస్తారు. ఇది ఎవరి జోలికి వెళ్ళరు కాబట్టి వాళ్ళ మరి అనేకులు తిడతారు వీళ్ళు. కొంతమంది మరి అది ఏమాత్రం మంచిది కాదు. మనము ప్రభు నామములో వాళ్ళని మన యొక్క ఏం చేయాలి, శత్రువుని క్షమించాలి. నిజమే, అలాంటి గొప్ప కృప దేవుడు మనకి ఇచ్చి ఉన్నాడు. మరి మన దైనందిన జీవితంలో మరి నీవు అనునిత్యము వెళుతూ వస్తున్నప్పుడు నువ్వు ప్రార్థన కలిగి జీవించాలి. మొదటగా మనం చదువుకున్నట్లుగా ఏమనిందంటే, నువ్వు మరి కీడు చేసి శ్రమ పడుతానికంటే మేలు చేసి శ్రమ పడుట బహు మంచిది. నీ జీవితంలో వాగ్దానం తీసుకో. నిజమే కదా, ఎంతో గొప్ప. ఈ దినము నేను మరి ఆఫీస్ నుంచి వచ్చి చాలా టైర్డ్ గా ఉన్నది. మరి అయినప్పటికీ దేవుని వాక్యం మీకు అందించాలని మరి యొక్క మరి ఈ విధంగా తయారు చేసుకొని మీ ముందుకు నేను వస్తూ ఉన్నాను. ఈ ప్రయాసం వ్యర్థము కాకుండా మీరు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. మరి నేను మరి మిమ్మల్ని ఎవరిని కూడా డబ్బులు అడగను. ప్రభువు నాకు ఉచితముగా ఇచ్చాడు పరిచర్య. మీరు ఉచితముగా మీరు లైక్ చేసి షేర్ చేయండి. అదే నాకు గొప్ప సంతోషం. మీరు నా కొరకు ప్రార్థించండి, నా కుటుంబం కొరకు, నా ఉద్యోగం కొరకు, పరిచర్య కొరకు. నేను చాలా సంతోషిస్తాను. వెండి బంగారాల కంటే ఈ లోకంలో మరి దేవుని మాటలు ఎంతో శ్రేష్టమైనవి. ఆ శ్రేష్టమైనటువంటి మాటలను మనము వింటున్నప్పుడు మనం ధైర్యముతో మనం ముందుకు వెళ్ళాలి. ఈ లోకములో శ్రమలు, ఈ లోకములో మరి అవమానాలు ఎన్ని కలిగినా నువ్వేం చేస్తావంటే దేవుని కొరకు నిలబడాలి. మేలు కొరకే కాదు, కీడుకు కొరకు కూడా దేవుని నువ్వు అనుభవించాలి. ఆ అనుభవంలో నువ్వు ఉండాలి. అందుకనే పౌలు నా మటుకు బ్రతుకుట క్రీస్తు, నా సావైతే నాకు లాభము. నిజమే కదా, భక్తులు చాలా మంది మరి క్రైస్తవులని ఎంతమందిని చంపినా మరి చాలా మంది ఎక్కువగా అవుతున్నట్టు కారణము ప్రభు ప్రతి బిడ్డను దర్శిస్తాడు, అనేకులను లేపుకుంటాడు. ఆయన ఒకరిని చంపి అనేకులను మరి ప్రపంచమంతా కూడా యేసుక్రీస్తు అంటే తెలుసు. చాలా మంది చులకనగా మాట్లాడతారు. నేను కూడా ఒకప్పుడు చులకనగా మాట్లాడిన వ్యక్తినే. ఈ చేతులతో బైబిల్ చింపిన వాడిని ఇప్పుడు ఇదే చేతులతో ప్రకటించేదానికి నేను మరి ప్రభువు వైపు మరి మీ కొరకు ఎంతో ప్రయాసపడుతున్నా. నిజమే కదా, ఇదే చేతులతో బైబిల్ని చింపిన వ్యక్తిని ఇదే చేతులతో ప్రకటించుటకు మరి అనేక మరి ఇబ్బందులు, అనేక శ్రమలు ఎన్ని కలిగిన తన మరి తోటి సేవకులే మరి తన మరి అయిన వారే అవమానించిన నేను అది ఏమాత్రము నేను అది కష్టమని తీసుకోవాలి, సంతోషముగా అంగీకరించాను. ప్రభువుని రక్షణలోకి వచ్చిన తర్వాత ఆ సంతోషము చాలా గొప్పది. నిన్నెవరైనా అవమానించిన ప్రభు కొరకు నువ్వు యథార్థవంతునిగా జీవించాలి. ఈ మాటలు అవునంటే అవును, కాదంటే కాదు. మా ప్రసంగాలు మరి మరి వినేటటువంటి మీకు కాదు, చేసేటటువంటి మాకు కూడా ఈ ప్రసంగాలు వర్తిస్తాయి. మొదట నేను అవి సరిచేసుకుంటాను, చూసుకుంటాను. ప్రభువా, మరి నీ పట్ల నాకు ఏదైనా డంబము, ఏదైనా అతిశయము, నన్ను బట్టి ఏదైనా ఉంటే అది క్షమించు ప్రభువా. నిన్ను బట్టే నాకు అతిశయం ఉండాలి, నిన్ను బట్టే నేను అతిశయపడాలి. రథములు బట్టి, గుర్రములు బట్టి కాదు, ప్రభు అయిన యేసును బట్టి మనము అతిశయించాలి. అది ఎంత గొప్ప సంతోషము. నేను యేసును కలిగి ఉన్నాను కాబట్టి ఆ సంతోషము నాకు. మీకు ఈ సంతోషం ఉండాలంటే చాలా మంది నన్ను అడుగుతారు, మరి ఎలా నువ్వు వర్క్ చేస్తున్నావు, ఇంత ప్రెజర్ వర్క్, మరి ఎలా నువ్వు ఫ్యామిలీని ఎలా రన్ చేస్తున్నావు తక్కువ శాలరీతో, ఎలా నువ్వు బెంగళూరులో మరి
ముందుకు కొనసాగుతున్నామని చాలా మంది అడుగుతారు. నా ప్రభువే నాకు సహాయకుడు, ఆయనకు అసాధ్యమైనది ఏది లేదు. నేను ఎవరి దగ్గరికి వెళ్ళను, నేను దేవుణ్ణి ప్రార్థిస్తాను. ఉదయము, మధ్యాహ్నము, సాయంకాలము నా ప్రభువుని నేను ప్రార్థిస్తాను. ప్రభువా నా ప్రార్థన ఆలకించయ్యా, ప్రభువా నన్ను మరి ఆదుకోయ్యా, నిలబెట్టు, మరి బలహీన సమయంలో నీ బలాన్ని ప్రసాదించు ప్రభువా. నీ సేవకున్నయ్యా, ఇతరులకు నేను ప్రకటించాలన్నా, ఇతరులకు నేను మరి చెప్పాలన్నా ఉత్సాహముగా నేను ఉండాలి. మన దిగులుతోనూ చింతతోనూ ఉండకూడదు, వేదనతోనూ ఉండకూడదు ప్రభువా. నిన్ను ప్రకటించాలంటే, అనేకులకు మరి చెప్పాలంటే నాకు ఆ బలాన్ని నాకు దయచేయి. నా చేతికి ఇచ్చిన పనిని మరి దీవించు ప్రభువా. అది పరిచర్యనను నా పని అయినను. నిజమే, మనం అలా ప్రార్థిస్తే దేవుడు గొప్ప కార్యాలు మనకు చేస్తాడు. మరి ప్రియ సహోదర సహోదరి, మరి ప్రియ తల్లి తండ్రి వింటున్న మీరు మరి మాటలను జాగ్రత్తగా మరి మీ హృదయంలోనికి తీసుకోవాలి. మీరు వాటిని వెళుతున్నప్పుడు మీ తలంపులలో మరి తీసుకోవాలి. దేవుడే మనకు గొప్ప ఆదరణ. అలాంటి గొప్ప ఆదరణ మనము చూస్తున్నప్పుడు మరి మన ప్రభువుకి అసాధ్యమైనది ఏది లేదు. నిజమే కదా. మరి భక్తుడు పాడతాడు, నిన్ను మాత్రమే నే నమ్మానయ్యా, నీవు మాత్రమే నా ధైర్యం యేసయ్యా, నీ బాహుబలమే నడిపించును, నా స్థితులన్నిటినీ సరిచేయును, కృప చూపువాడవయ్యా, నీ పిల్లలకు కృప చూపువాడవయ్యా, నిన్ను మాత్రమే నే నమ్మానయ్యా, నీవు మాత్రమే నా ధైర్యం యేసయ్యా, నీవు సెలవీయగా కలుగనిదేముంది, వాక్కును పంపగా జరగనిదేముంది, సకలము నీదేనాయా శ్రీమంతుడా, స్తుతి నీకు పాడదనాయా, సమకూర్చువాడవాయా, నీ పిల్లలకు సమకూర్చువాడవయ్యా, నిన్ను మాత్రమే నే నమ్మానయ్యా, నీవు మాత్రమే నా ధైర్యం యేసయ్యా, నా ముందు నీ ఉండగా ఎదురొచ్చువాడెవడు, కార్యము చేయగా అడ్డుపడు వాడెవడు, యుద్ధము నీదేనాయా ఓ సూర్యుడా, ముందుకు సాగెదనాయా, జయమిచ్చువాడవయ్యా, నీ పిల్లలకు జయమిచ్చువాడవయ్యా, నిన్ను మాత్రమే నే నమ్మానయ్యా, నీవు మాత్రమే నా ధైర్యం యేసయ్యా, నీ బాహుబలమే నడిపించును, నా స్థితులన్నిటినీ సరిచేయును, కృప చూపువాడవయ్యా, నీ పిల్లలకు కృప చూపువాడవయ్యా. భక్తుడు ఎంత మరి నిజంగా పాడినటువంటి సహోదరులకు ప్రత్యేకమైనటువంటి వందనాలు. మరి అనేక పాటలు మరి పాడుతున్నప్పుడు ఉజ్జీవము కలుగుతుంది, పరిశుద్ధాత్మ శక్తుడు మరి శక్తి మనల్ని ఆవరిస్తుంది. మరి ఆ అనుభవంలో నువ్వు ఉండాలి. మరి సేవ చేస్తున్నప్పుడు మేము దేవుని శక్తి చేత, మా స్వశక్తితో మేము ఇప్పుడు పరిశుద్ధాత్మ శక్తి ద్వారా మేము సిద్ధపడి ప్రకటించడానికి మేము ముందుకు వెళుతుంటాం. మరి అనేక విషయాల్లో మరి త్రుటిల్లకుండా ఉండేదానికి ప్రభు పాదాలను గట్టిగా పట్టుకుంటాం, ప్రార్థిస్తాం, గోజారుతాం. కనుకనే దేవుడు మమ్మల్ని నిలబెట్టి మరి ఇలా ప్రకటించుటకు
మరి దేనికి పనికిరాని మరి నన్ను పనికొచ్చే ఒక గొప్ప పాత్రగా, మరి ఆంధ్ర అయితే చెన్నై, బెంగళూరు పట్టణంలో మరి వాడుకునేదానికి అది ఆయనకు మాత్రమే సాధ్యం. మరి ఎక్కడో ఒక కుగ్రామంలో పెరిగిన నేను మరి ప్రభువుని తెలుసుకొని మరి చెన్నైలో మరి జాబ్ చేసి, బెంగళూరులో కూడా మరి ఇంజనీర్గా మరి పనిచేస్తూ దేవుని పరిచర్య చేయటం అనేది చాలా కష్టం. అయినా ప్రభు ఆ కృప నాకు ఇచ్చి ఉన్నాడు. మరి మీకు అనుగ్రహిస్తాడు. తప్పకుండా మరి మీరు ఈ వాక్యాన్ని విన్నటువంటి మీరు మరి ప్రార్థన చేయండి. దేవుడు తప్పక మిమ్మల్ని దీవిస్తాడు. ఈ వాక్యం విన్నటువంటి మీరు మరి అనేకులకు మరి దీవెనకరంగా ఉంటారు. మరి చూసే ప్రతి ఒక్కరికి కూడా మీకందరికీ ప్రత్యేకమైనటువంటి వందనాలు చెల్లించుకుంటూ ఈ సమయాన్ని మరి ఇంతటితో ముగించుకుంటున్నా. థ్యాంక్ యూ వాచింగ్. గాడ్ బ్లెస్ యూ ఆల్.